6వ కీర్తన 5లో ఉంటుంది. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనసు కలవాడు. నిజముగానే ప్రభువు దయాళుడే, అందరి ఎడల ఆయన దయ చూపుతాడు. దేవుని దయ లేకపోతే గాలికి తుఫానికి కొట్టుకుపోయే పడవలాగా మన జీవితం ఉంటుంది. అది ఎటు కొట్టుకుపోతుందో ఎటు పోతుందో కూడా ఎవరికీ తెలియదు. అలాంటి స్థితిలో ఉంటుంది మన బ్రతుకు. నిశ్చయముగా దేవుని దయ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని దయ లేకపోతే మనము వర్ధిల్లము. యేసు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు మనుషుల దయ, దేవుని దయ ఆయనకి ఎంతగానో అవసరమైందని లూకా 2:52లో ఉంటుంది. మన జీవితాలు, మన కుటుంబాలు, వ్యక్తిగతంగా మనం అభివృద్ధి చెందాలి అంటే దేవుని దయ ఎంతో అవసరం. 127వ కీర్తన 2లో ఉంటుంది. నువ్వు ఎంత కష్టపడినా, ఎంత కూర్చుకున్నా దేవుని దయ లేకపోతే మొత్తము వ్యర్థమే. ఆయన దయ ఉంటే మనం ఆశీర్వదించబడతామని 102వ కీర్తన 13లో దాని మీద దయ చూపుటకు కాలము వచ్చును, నిర్ణయ కాలమే వచ్చును. ఈ వాగ్దానం దేవుడు నీకు